కిచెన్ అందులో పోపుల డబ్బాలు తప్ప డబ్బులుండే. అవునరా, కరెక్టే రే, కరెక్టే. ఇది డైనింగ్ హాల్, ఇందులో డైనింగే లేదు, మీకు ఇంకేం దొరుకుతాయి? కరెక్టేరా, కరెక్టే. ఇక్కడికేంచి పోతే బయటకు పోతారు, బెడ్రూమ్లకు కాదు. అరే పదరా, బెడ్రూమ్ ద్వారా పెట్టుకుందాం. నడు 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 నడు. కనిపిస్తలేదా? లైట్ అన్నా. బెటర్ ఐడియా. ఎవరు ఎవరు మీరు? ఎవరు అంటున్నా? మేము చెడ్డిగా చాలా ఫేమస్ అంకుల్. మీరు అంకుల్ కనిపిస్తలేరా అంకుల్? లొంగి గ్యాంగ్ అనుకుంటా. అంకుల్ ఏమనుకోకండి, జర మీరు వేరే ఇల్లు చూసుకోరా. మేము ముందు వచ్చినాం చూసిరా అంకుల్. ప్లీజ్ అంకుల్, జరా మనం దొంగలం అడ్జస్ట్ కావాలి. ఎట్లా కనబడుతున్నారా నేను నీకో? నా ఇంటికి వచ్చి నన్నే దొంగ అంటావు? దొంగ నా కొడుక, నేను ఈ ఇంటి ఓనర్ని. కన్నాలు ఇస్తావాళ్ళకి కన్నాలు ఇస్తలా ఉన్నాడు. ఓనర్ ఏంది అంకుల్? చూడరా అంకుల్, నిజంగా మీరే ఉన్నారా? నిజమా కాదురా, నిజమే రాని. బాటిలు పగలు కొట్టి కుచ్చితే చచ్చిపోతారు కొడుకులారా. మిమ్మల్ని ఇట్లా కాదురా. దొంగతనం ఎందుకు చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారా దొంగతనం? ఎవర్రా నేర్పించిండ్రు మీకు? ఎవర్రా మిమ్మల్ని పంపించింది? ఎవర్రా? ఏమైనా డోలాలు దొంగరా దొంగలు ఇడా పట్టుకో. మా ఇంట్లోనే పడుతున్నారా? పట్టుకోరా, పట్టుకో. మా ఇంట్లో వస్తారా? వేసుకుంటావారా? తెల్ల షర్టు నేను, నల్ల పడేళ్ళి కొడుకులు. అసలు మీరు ఆయిల్ పెట్టుకొని డాలర్ పడి వేసుకొని వస్తారా? అరే మామా, అరే ఎట్లున్నారా? ఏం మాట్లాడకుండా చాలా నీకు పిలుస్తే రారు. పార్ట్ టైం జాబ్ అవి అన్నారు. కాల్ చేసి సరే నేను కూడా జాబ్ లో జాయిన్ అవుదామని కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేయరు. ఏంద్రా మీరు అసలు? నైట్ షిఫ్ట్ అమ్మా మజా ఉంది. అవుట్ ఫిట్ అయితే అరే నేను కూడా జాయిన్ అవుతారా? ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. అరే బండిరా, ఈ దొంగలు నీ దోస్తులా? డాడీ వీళ్ళిద్దరు నా చెడ్డి దోస్తులు. ఇడు ఋషి, ఇడు భవాని. లైసెన్స్ ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు డాడీ? ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ అంకుల్. అంటే నేను పాయింట్ డాడీ. ఈ దొంగలు నీ దోస్తులా? అయినా ఏందిరా నువ్వు లక్షలు పెట్టి నీకు జీతం అంతా వారబోసి నిన్ను పెద్ద పెద్ద కాలేజ్లలో జాయిన్ చేపిస్తే నువ్వు దొంగతనం చేస్తా, నేను కూడా జాయిన్ అవుతా అంటే ఏంద్రా? అయినా మీకు సిగ్గులేరారా? పార్ట్ టైం జాబ్లకి దొంగతనం తప్ప మీకు వేరే జాబ్లు ఏం దొరకలేవా? ఇంట్లో దొంగతనం చేసి సంపాదించుడే జాబ్ అని అనుకుంటున్నారా?
పోయాడా రాజశేఖర్ గోటిల ఫ్యాక్టరీలా, నాగరాజు స్టీల్ కంపెనీ ఫ్యాక్టరీలల్లా వేకెన్సీలు ఉన్నాయంట, పోయి అప్లై చేసుకుంట్రా. ఈ చెడ్డి గ్యాంగులేంద్రా గలీజ్గా. అయినా మిమ్మల్ని కాదురా, గీన్ అనాలి. గీన్ని గిట్ల పెంచుతా అని నేను నా కళలో కూడా ఊహించలేను. అమ్మో అమ్మో అమ్మో, చెప్పు తీసుకొని కొట్టుకోవాలి నన్ను, నేను ఇట్లా పెంచినందుకు. ఎవరు డాడు? ఎవరు వాళ్ళు? ఏంది మీటింగ్ నైట్ టైం? ఏం జరుగుతుంది? చూడుండ్రమ్మా చూడుండి, వచ్చిండ్రు మన ఇంట్లోకి షెడ్డి గ్యాంగులు. నీ ఫ్రెండ్ అక్క నమస్తే అక్క, నేను రిషిని. అక్క నేనక్క భవాని. రిషి భవాని అక్క నా దోస్తురాలక్క, ఇంకో వీడు రుషి వీడు భవాని రాఖీ కట్టి 500 కమ్మ. రే రిషి భవాని మీరా? ఏంట్రా 1 year లోనే ఇంత చేంజ్ అయిపోయారు? ఫేస్లన్నీ మారిపోయాయి, బేసికలీ మాడిపోయాయి, ఫుల్ ట్యాన్ అయిపోయిండ్రు, అందుకని గుర్తుపట్టలేదు. కరెక్ట్. అవునక్క ఫుల్ టైం. అంటే అక్క మార్నింగ్ కాలేజ్, మధ్యాహ్నం ఇవి చిన్న చిన్న పనులు, నైట్ అంటావా పార్ట్ టైం జాబ్ అక్క. ఓ ఇక ఇవి రాను మాకు టైం అవుతున్నాం అని చెప్పేసి మాకు కూడా తెలియదు అక్క. నాకు తెలియకుండా కాలేజ్ పోతున్నారు. నైస్. అయితే ఆగండి, ఇప్పుడే వస్తా. ఇంకేంట్రా, అంతా బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? కాలేజ్కి వెళ్తున్నారా రెగ్యులర్గా? మొన్ననే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అక్క. ఓ స్టేట్ ఫస్ట్ ర్యాంకా? మా అక్కకి. అక్కనా? నైస్ నైస్ నైస్. ఇది వాడండి. ఏందక్క అది? ఇది తెలీదా మీకు? ప్లమ్ 2% నయాసినమైడ్ అండ్ రైస్ వాటర్ సన్ స్క్రీన్, SPF 50, PA 4+ రేటింగ్ ఉంది దీనికి. అవ్వక్క మాకు అది పనిచేస్తుందా? ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ట్యాన్ రిమూవ్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది, అండ్ ఆయిల్ కంట్రోలింగ్ కూడా ఉంటుంది. ఇలా చాలా వాటికి హెల్ప్ అవుతుంది. నిజం రా, మేము కూడా అదే వాడతాం. మీకు నైట్ వర్క్ వల్ల స్కిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫోన్ లైట్, టార్చ్ లైట్, బ్లూ లైట్ వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. అందుకని నైట్ టైంకి కూడా సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది లైట్ వెయిట్, నాన్ స్టిక్కీ, నాన్ గ్రీజీ, వైట్ కాస్ట్ ఉండదు, అండ్ పోర్స్ని కూడా క్లాక్ చేయదు. కానీ అయినాక ఈ సన్ ప్రొటెక్షన్ అనే పేరుతో ఏం ప్రోడక్ట్లు ఉంటారో మనకి ఎట్లా తెలుసా? లేదురా, ఇది ట్రూ SPF, వెరిఫైడ్, టెస్టెడ్, ప్రూవెన్ అండ్ ట్రాన్స్పరెంట్. అవునా అక్క, నాకు ఒకటి కావాలక్క. నాకు కూడా ఒకటి కావాలక్క. ఇప్పటికైతే తీసుకోండి, ఇంక 2 మీకోసం ఆర్డర్ పెడతా. ఈ అడ్రస్కే పెట్టా. ఇదే తప్పకుండా ఈ అడ్రస్కే పెడతా. వచ్చి చేసుకుంటాం అక్క, మేము ఈ అడ్రస్కే పెట్టండి. అదైతే ఇచ్చేయాక. శభాష్ 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 బిడ్డ. ఒక ప్రోడక్ట్ ఏంద్రా, నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్లన్నీ తీసుకొని వచ్చి ఇచ్చేయి. నా పైసలతో తెచ్చినాయి కదా, మీకేం ఫరక్ పడుతుందని. తమ్ముళ్ళు కష్టపడి దొంగతనం చేయనీకి వచ్చిర్రు మన ఇంటికి. దొంగతనమా? ఆ ప్రోడక్ట్లు ఎందుకు, అలా ఆస్తి పేపర్లు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చి ఇచ్చేయండి. దిమాక్లా పురుగు గిట్లేమన్నా తిరుగుతున్నదా? దొంగతనం చేయనీకి వస్తేనంట సన్ స్క్రీన్, ప్రోడక్ట్లు అనుకుంటా చెప్తున్నారు. అలాగే ఇక ఎందుకే ఇప్పుడు అవసరమా SPF? ఆడేమో వీళ్ళతో జాయిన్ అయ్యి పార్ట్ టైం జాబ్ లాగా ఈ దొంగతనం చేస్తా అంటున్నారు, మీరేమో సామాన్లు దానవోస్తా అంటున్నారు. ఇక మీ అందరినీ కలిపితే ఈ ఇంటి నాగం చేసేస్తారు, నన్ను కూడా అమ్మేస్తారు. వాయమ్మని ఏమో సౌండ్ వస్తుంది. ఏమైనా ఫిట్టింగ్లు చేస్తున్నాడా ఏందినా? ఏమైంది? ఎవరేలో దావదా జరా అలా భాగవతం చూద్దా కనుక్కు. ఎవరు మీరు? నమస్తే అండి. నమస్తే అండి, నేను రిషిని. అయ్యో వీళ్ళు వస్తున్నాం, అడ్డాన్ని వస్తున్నాం. దోస్తులా? పార్ట్ టైం జాబ్ చేయడానికి వచ్చామండి. పార్ట్ టైం జాబా? అమ్మో, ఎంత చిన్న వయసులో ఎంత బాధ్యత పెట్టుకున్నారు భుజాల మీద. ముచ్చటేస్తుంది నాకు. కొంతమంది ఉంటారు ఒట్టి జాబ్ చేయడానికి కూడా శాత కదా, అట్లాంటిది మీ ఏజ్లో మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారంటే చూసి నేర్చుకోవాలి. నిలబడ్డదేంది, కూర్చోండి. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, పని చేసినప్పుడు ధైర్యంగా ఉండాలి. కూర్చో బిడ్డ, కూర్చోరా. చేతులు గిట్లా జిడ్డు ఉన్నాయి. అంటే అది స్మూత్ ఉండడానికి.
స్కిన్ కేరు? స్కిన్ కేర్. అప్పో మంచి అలవాట్లే ఉన్నాయి. మా ఓడు ఉన్నాడురా, పౌండ్స్ పౌడర్ రాయమన్నా కూడా రాయడు. ఒరే చూసి నేర్చుకో, అట్లా స్కిన్ కేర్ చేసుకోవాలి, స్మూత్గా ఉండాలని ఆయిల్ రాసుకున్నారంట వాళ్ళు. ఓకే మమ్మీ ఓకే. అరే మాటల్లో వాడు మర్చిపోయినా, నీళ్ళు గిట్ట ఏమన్నా ఇచ్చిండ్రా? ఒక పని చేస్తా, బాగా అలసిపోయినట్టున్నారు, చాయ్ తీసుకొని వస్తా. అంటే నేను కూడా గ్రీన్ టీ తాగుతా అండి. గ్రీన్ టీ? అమ్మో ఎంత మంచి అలవాట్లు ఇంత చిన్న ఏజ్లా. కొంతమంది ఉంటారు కుర్చీలు చాయ్ తాగితే ఏం పని చేస్తుంది బుర్ర. నీ తీరు మంచిగా గ్రీన్ టీ తాగి పార్ట్ టైం జాబులు చేస్తే తెలుస్తుంది ఏం చెయ్యాలి ఎట్లా అని. ఆగుండి తీసుకొస్తా. గ్రేట్, వెరీ గ్రేట్. గొప్ప కూతుర్లు, గొప్ప కొడుకు, గొప్ప తల్లి, గొప్ప దొంగలు. పార్ట్ టైం జాబ్ అనగానే ఏం జాబో కనుక్కోవా? దొంగలలో దొంగతనానికి మన ఇంటికి వచ్చిండ్రు. దొంగతనానికి వచ్చిండ్రా ఈ ఇంటికి? ఆ దొంగలకి నువ్వు సత్కారాలు, సమర్పణలు, సన్మానాలు చేయబడుతుంది. ఏనాడైనా మా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వస్తే షాయ్ పోసినవా నీ ముఖానికి? అలా గ్రీన్ టీ ఇస్తావా? గ్రీన్ టీ. ఇలాంటి పెళ్ళాం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. దొంగతనం చేయనీకి వచ్చిండ్రు మన ఇంటికి దొంగలలు. నీ కొడుకు మిత్రులు ఫ్రెండ్స్ చెడ్డి గ్యాంగ్ అంట. అంతేకాకుండా నన్ను కూడా లుంగి గ్యాంగ్ కనబడుతుంది. ఇంటి ఓనర్ లాగా కనబడతలేనంట, అలాగ నేను దొంగలాగానే కనబడుతున్నానంట. అంటే ఆంటీ అది ఇంట్లో అమ్మా నాన్న డబ్బులు లేక కాలేజ్కి ఫీజు కట్టక మేము దావాకి వెళ్ళి చాయ్ తాగక 25 రూపాయలు జోబులో కూడా లేవండి మా దగ్గర. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామండి. మేము కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఎంతో కొంత డబ్బులు దొంగతనం చేసి మేము ఖర్చులకు ఉంచుకొని ఇంట్లో కొన్ని ఇచ్చి ఇంట్లోని హ్యాపీగా ఉంచుదామని చూసినామండి. కానీ అండి ఇల్లు నీళ్ళు అనుకోలేదండి. క్షమించండి అండి, మమ్మల్ని క్షమించండి. ఇంత చిన్న ఏజ్లా ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఇలా చూసి నేర్చుకోవాలి. సంపాదించాలన్న తప్పనుంటే ఎట్లయినా సంపాదిస్తామో అన్న దానికి మీరే నిదర్శనం. నేర్చుకోరా బన్నీ. పైసల కోసము ఇల్లు కన్నాలేసే వరకు కూడా వచ్చిందంటే ఎంత దానికి ధైర్యం కావాలి. అయినా మీకు ఏ ఇల్లు దొరకలేదా బిడ్డ? గీ ఇంటికి వచ్చిండ్రు, ఏమన్నా బంగారం ఉంటుంది అనుకున్నారేమో. ఉండదేడా. ఇగో ఇలా కనిపిస్తుందా నల్ల పూసలు. 2 సంవత్సరాల క్రితం పిఆర్సి వస్తే బతిమలాడితే చేయించిండ్రు అంతే. అంతకుమించి ఇంట్లో బంగారాలు ఉండవు. ఎవరు మన గల్లీలా వెనకంటే వెంకటలక్ష్మి. మొన్న గోల్డ్ రేట్లు పెరిగిపోయినాయని 10 తులాల బంగారం కొన్నారంట. గా ఇంటికి పోవాల్సింది. మన పక్కింటి పద్మాంటి ల్యాండ్ కొంటామక్క, అందుకని పైసలు వెనకేసుకున్నాము అని అన్నారు. వాళ్ళ ఇంట్లో తప్పకుండా 50-60 లక్షలు ఉండుంటాయి. గాలింటికి పోవాల్సింది. లాస్ట్ లతాంటి, అరే బన్నీ తెలుసు కదరా నీకు, అలా ఆయన మొన్నని బంగారు వడ్డానం చేయించిండంట. ఆ వడ్డానము మినిమం ఒక 10 తులాలు ఉండొచ్చు. గా ఇంటికి పోవాల్సింది. ఇంట్లో ఏముంది, ఇంత లైట్లు కనిపించగానే సొంత ఇల్లు అనుకుంటారు కానీ లోన్ మీద కట్టిండు. సగం జీతం లోన్కే పోతుంది. ఇంకా పైసలు ఏముంటాయి ఇంట్లో. తప్పింట్లోకి వచ్చిండు నాయన. ఇంట్లోనన్నా గల్లీలన్నా పోయి దొంగతనం చేసుకోండి సరేనా? ఇది కరెక్ట్ ఇల్లు కాదు మీకు. ఏముండేడా ఈ ఇంట్లో కాస్ట్లీ ఏమన్నా ఉన్నాయంటే, కాస్ట్లీ పట్టు చీర అనుకుంటున్నారు కదా, అవే చూస్తున్నారు కదా, ఇవే కాటన్ చీరలు. ఎక్స్పెన్సివ్ అంటే అన్ని లోన్లనే కొన్నామే. ఇగో గీ ట్యాబు మీ అంకుల్ కొన్నారనుకుంటున్నారా? లేదు, ఆయన చక్కగా ఆఫీస్కి పోకపోయినా ఆ ఆఫీస్ వాళ్ళు పెద్ద మనసుతోటి ఇచ్చిండ్రు ఫ్రీగా. ఒకసారి చూడండి
అంటే పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ పాస్వర్డా? ఒక్క నిమిషం. 24 ఏయ్ పని చేయి. మనిషివా నువ్వు దొంగవా? గజ దొంగవే ఉన్నట్టున్నావు, అట్లనే కనబడుతున్నావు నాకైతే. అందరితో పోయి ముచ్చట్లు వేస్తుంటే ముచ్చట్లు మలకల ముచ్చట్లు పెడుతున్నావేమో అనుకున్నా, కానీ ఎవరింట్లో ఎంత బంగారం ఉంది, ఎవరెంత సంపాదిస్తున్నారు, ఎవరెవరు ల్యాండ్ కొంటున్నారు, ఎవరి దగ్గర ఎంత పైసలు ఉన్నాయి, గివ్వా నువ్వు తెలుసుకునేది? ఏ రే, ఫస్ట్ లేవండి, నా సోఫా మీద నుంచి లేవండి, మీరు వెళ్ళిపోండి ఇంట్లో నుంచి. మళ్ళీ ఒకసారి గల్లీలో కనబడితే పోలీసులకు అప్పచెప్తా. బన్నీ అండ్ ఫ్రెండ్స్ అని ఊకుంటున్నా. ఏయ్ ల్యాప్టాప్ అడబెట్టు. అరే గాడిదిగా నువ్వేడికిరా. అది డాడీ పక్కన గల్లీ వరకి వదిలేసేస్తా డాడీ. పొద్దున నిన్ను దేంతో కొట్టినా వైరేడుంది వైర్ ఫస్ట్. సరే డాడీ సరే కూల్ డాడీ. అయ్యింది చాలు, నీకైంది చాలు, మాకైంది చాలు, మేము వెళ్ళిపోతాం. రైట్ నడుచుకుంటా. సరేరా బాయ్ గుళ్ళు. గుడ్ నైట్ డాడీ. నేనేం తప్పు మాట్లాడలేదు, ఉన్నదే కదా చెప్పినా. చాయ్ తీసుకురా అప్ప నువ్వు పోయి. పాలు లేవు, అయిపోయినాయి. అయినా పండుకుంటే అప్పుడు పాలు చాయ్ ఎందుకు? పండుకోండి. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. స్టార్టా? మ్యూజిక్. వాళ్ళ ఇంటికే కన్నరేష్ అలాగున్నాడు. ఏమోరా తెలియదు. ఏంటి కదా రైట్ టైం ఈ మీటింగ్ ఏంటి చెప్పురా కూపర్. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. డాలర్కి వచ్చింది. నా పైన పెట్టండి వస్కరు, నా పైన. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏ ప్రోడక్ట్ అమ్ముతారో మనకి ఎట్లా తెలుసా? తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. తెల్ల షర్టు నేను. డాడీ చెప్పురా. కమాన్. ఇంకో క్యాపీరా. జరుగురా జరుగురా జరుగురా. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. ఎవరు మీరు? ఏమైనా డాడీ ఓలాలో మా ఇంట్లోనే చూసుకొని పడుతున్నారు. సత్యరెడ్డి నరికేయాలి నా కొడుకుల్ని. ఆన్ చే. అరే గాడ్ ఆగత్. ఏ ఎందుకండి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒరే గాడిదిగా దొంగతనం చేస్తా అంటున్నావేంద్రా? నా పర్వంతా గంగలు కలిసిపో. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆస్తి పేపర్లే కదా నెక్స్ట్ డైలాగ్. ప్రయోజనం నెక్స్ట్ ఆస్తి పేపర్లే కదా. అని సత్కారాలు, సన్మానాలు, అక్క ఈ యాంగిల్లో తీసుకోవాలి బన్నీ. నువ్వేడికి రాబోతున్నావు? పర్లేదా? షాయి కావాలంట వానికి. చినిగిపోయిన లుంగిలు వేసుకుంటున్నా, నీకు షాయి కాబట్టిగా.